ప్రైజ్ ద లార్డ్. ఈరోజు January 15th, 2026 ఇయర్, థర్స్డే ఈవినింగ్. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనంలో, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనేను. వాక్యాన్ని నేను బలంగా లోతుగా నమ్ముతాను. దేవుడు గొప్పవాడు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి దేవుడు నాకు న్యాయం చేస్తాడు. మరొక్కసారి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆమెన్, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక, ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. సుమారు 3 సంవత్సరాలకు పూర్వం నేను ఒక 70-80 వీడియోలు యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటే, నా వాళ్ళు అంటే నా తమ్ముడు, అన్నో, బావో, చెల్లెలో, అక్కో, కొడుకో, కోడలో, కూతురో, అల్లుడో, ఎవరో కాదు చెప్పను, కానీ నా వాళ్ళలోనే కొందరు ఇక నుండి నీకు వీడియో తీయటానికి సహకరించము అనేశారు. మనిషి ఒక ద్వారం మూస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. దేవుడి మీద నాకు బలంగా నమ్మకం ఉంది. ఇకపోతే క్రమేణా నా వాళ్ళలో ఎవరెవరిని నమ్మకూడదో దేవుడు నాకు బయలుపరిచాడు. ఎందుకంటే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది, అది మాట. పోతే మహా దైవ సేవకులు పాటలు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆ రచయిత, ఆ పాట పాడిన వారు ఎన్ని బాధలు, ఎంతమంది వదిలేశారు అయిన వాళ్ళందరూ ఆ పాటలో అర్థాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే బ్రదర్ యేసన్న గారి పాట, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆమెన్. అదేవిధంగా బ్యూలా మినిస్ట్రీస్ రాజుబాబు గారు, ఆయన పాటలో కూడా అది బాగా పాపులర్ అయిన పాటలే. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహాసించిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహాసించిన, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా. ఈ పాటలో కూడా ఉంది. అదేవిధంగా నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, ఆ పాటలో కూడా ఒక చరణం, నాకు ఆస్తిపాస్తి ఏం లేదులే, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా
ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇలాగా భక్తులు ఆ పాట రాయడంలో పాడడంలో ఏదో ఆధ్యాత్మిక అర్థం ఉంది. అయిన వాళ్ళు విడిచిపెట్టిన ఈ పాటలు మాత్రం నాకు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యంగానే ఉన్నాను, ఆస్తులు లేవు. అయితే ఆప్తులే విడనాడిన అనే మాట, అలాగే రాజబాబు గారు ఆత్మీయులే నన్ను విడనాడిన. కాబట్టి ఈ పాటలను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నేనేదో మహాభక్తుడిని కాదు, కానీ దేవుడిలో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు దేవుని నా బ్రెయిన్లో దేవుడితో మాట తప్ప మరొకటి ఉండదు. కొంతమంది అంటారు, ఫ్రాన్సిస్ గారు మీరు ఆ ఇల్లు ఖాళీ చేసేయండి, డబ్బు పోగొట్టుకున్నారు, మీ పై అంతస్తులో ఉన్నవాడే దొంగతనం చేశాడు కదా, మాని ఆ ఇల్లు వేరే ఇంటికి వెళ్ళిపో అన్నారు. నేనంటాను, పోగొట్టుకున్న చోటే వెదకాలి. గవర్నర్పేటలో నాకు డబ్బులు పోయిందండి ఫలానా చోట, అక్కడే వెతుక్కోవాలి, కానీ గాంధీనగర్లోనో కృష్ణలంక పడమట్లంకలో వెతకూడదు కదా. అది పైగా దేవుడు అన్నాడు, నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపు నీకు ఆయన అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆయన శ్రీమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. నా శత్రువులు నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, వాళ్ళకి రోగం రావాలని నేను అనట్లా. ఎందుకంటే అదంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఇవ్వడు. పోతే ఒకప్పుడు 70-75 వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నప్పుడు నా వాళ్ళలోని కొందరు అది ఆపేయొచ్చుగా అన్నారు. వాళ్ళు దానికి ₹1 పెట్టుబడి పెట్టలా, ఒక గంట సేపు కష్టపడలా. నేను కష్టపడుతున్నా, నేను ఆలోచిస్తున్నాను, దేవుడు నాకు ప్రేరేపించినవన్నీ వీడియోలు చేస్తున్నాను. దేవుని దయ వల్ల ఈ విధంగా యూట్యూబ్ ద్వారా దేవుడిచ్చిన గిఫ్ట్ అన్నమాట. అందుకని ఎవరు ఎన్నైనా కూడా, మొన్నటికి మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఒక అతను, అయ్యా ఇది కాస్త అప్లోడ్ చేసి పెట్టమంటే, మానేస్తానన్నావుగా, ఆపేస్తానన్నావుగా అన్నాడు. వాడి దగ్గర ఏదైనా 10 నేను తీసుకున్నానా, లేకపోతే వాడిని ఒక గంట సేపు కష్టపడమన్నానా? ఇదిగో గోతికాడ నక్కలాగా నేను తలుపులు మూసుకుని ఉంటే చాట్ నుండి వింటుంటారు గుంట నక్కలు. ఎవరు ఏదైనా కూడా నాకు భయం లేదు, నాకు జయమే కానీ భయం అనేది లేదు. దేవుడు తలుచుకుంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తం సాధ్యం. నేను ఇక్కడే ఉంటాను. దోచుకున్న దొంగ నిర్విచారంగా నిబ్బరంగా తిరుగుతుంటే, పోగొట్టుకున్న నిర్దోషిని నేను ఇంకెంత నిబ్బరంగా నిర్విచారంగా ఉండాలి? దేవుడే ఉన్నాడు నాకు, యేసు అంటే రక్షకుడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తలుచుకుంటే ఇప్పుడు 1562 వీడియోలు అయింది కదా, 2000 వీడియోలు పూర్తి చేస్తాడేమో. నా నామంలో నన్ను ఏది అడిగినా చేస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు నమ్మకం వమ్ము చేయడు. కాబట్టి ఏమో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా ద్వారా మొత్తం 2000 వీడియోలు పూర్తి చేయిస్తాడేమో. నా స్వబుద్ధి కాదు, ఆయన చిత్తమే జరుగునుగాక యేసు నామములో. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ,
కాదు, నాకు తెలియక అడుగుతా, ఆపేస్తే బాగుంటుందిగా అంటున్నారు. వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెడుతున్నారా, లేకపోతే నా ఒక గంట సేపు నాకు కష్టపడుతున్నారా? వీడియోలు చేసుకునేది నేను. నాకు దేవుడు ప్రేరేపించిన ఆలోచనలు, వాగ్దానాలు ఇందులో పెట్టి నలుగురికి కొంత తెలియటానికి. అయితే నేను చనిపోతే మాత్రం ఒక చరిత్ర ఉంటుంది యూట్యూబ్లో, మీరు చూసుకోవచ్చు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇప్పుడే ఇలా అంటున్నారు, రేపు కడుపు నొప్పి, కాలు నొప్పి అని అంటే ఇంకా ఏం పలకరిస్తారో. యెహోవా ఈరే, దేవుడు మీరు నమ్ముకోండి. ఇదిగో ఈ దరిద్రులు గోతికాడ నక్కలాగా, గుంట నక్కలాగా నా మాటలు, నా పాటలు వింటూనే ఉంటారు. నేను ఎప్పుడు గదిలో ఉండనో వచ్చి దోచుకోవాలని చూస్తుంటారు. వాళ్ళ కర్మకే నేను వదిలేసా, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. आज 15 तारीख जनवरी 2020 पर 6 जुमेरात का रोज शाम को ये वीडियो. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.